మంగళగిరిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యాన అర్జీదారులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, నాయకులు నందం బ్రహ్మేశ్వరరావు, కంచర్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆయన నెరవేర్చకపోతే ఎర్ర జెండా పోరాటం ద్వారా సాధిస్తామని తెలియజేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి అర్జీ కార్యక్రమాన్ని కమిషనర్ కార్యాలయం దగ్గర జరిగింది. ఈరోజు మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు నేను వస్తే పట్టణాలు 2 సెంట్లు ఇచ్చి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి 5 లక్షలు అని చెప్పి డిమాండ్ చేస్తుంది. లేదా ఆ విధంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మన లోకేష్ గారు ఈ ప్రాంతంలో 5,000 ఇళ్ల పట్టాలు ఇస్తా అంటున్నారు. కానీ ఈరోజు కొండ పోరంబాకులు, రైల్వే పోరంబాకులు ఇవన్నీ కులిస్తే కొన్ని వేల మంది ఉన్నాయి. ఈరోజు మనం నిన్న చూసాం, పెంబసాని చంద్రశేఖర్ మన ఎంపీ గారు ఈ రైల్వే పోరంబాకులో ఇళ్ల స్థలాలు అంటే చాలా కష్టం అంటున్నారు. కానీ సింహాసన భూములు మరి ఆ రోజు ప్రభుత్వం ఇచ్చేసి దాన్ని వాళ్ళకి స్థలం కేటాయించి వేరే స్థలాన్ని కేటాయించి మంత్రిమండలిలో వేరే చాటు ఇచ్చిన దాఖలు ఉన్నాయి. అందుకోసం ప్రభుత్వం రైల్వే పోరంబాకులు నివసించే వాళ్ళకి వేరే స్థలాలు కేటాయించాలని, అదేవిధంగా మరి కొండ పోరంబాకులు వేరే స్థలాలు కేటాయించి ఇళ్ళ ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రాంతంలో ఉంది. అందుకోసం లోకేష్ బాబు గారు ఆ విధంగా ఆలోచన చేసి 20,000 మంది ప్రతి ఒక్క 20,000 మంది అందరికీ 2 సెంట్లు సబ్సిడీ ఇచ్చి 5 లక్షల ఇళ్ల స్థలాలు డబ్బులు ఇచ్చే వరకు కూడా సిపిఐ పోరాటం చేస్తుంది. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇంటి స్థలం కేటాయించి 5 లక్షలు ఇచ్చే వరకు కూడా మేము ఉండి పోరాడతామని